హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నో ఆయిల్ నో స్టవ్ అనే కాన్సెప్ట్లో ఫుడ్ ప్రిపేర్ చేశాను. అంటే ఫైర్లెస్ ఫుడ్. అటుకులు తీసుకున్నానండి. ఒక డబ్బా అటుకులు తీసుకొని ఒక 10 నిమిషాలు అటుకులు నానబెట్టేశాను. అలా 10 నిమిషాలకే పొడి పొడిగా మన వైట్ రైస్ ఉన్నట్లు అయిపోయింది. ప్లెయిన్ రైస్ అయిపోయింది. దాని తర్వాత పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉప్పు, పసుపు, లెమన్ వేసేసాను. కూర వెజ్జీస్ కొంచెం యాడ్ చేశాను. లెమన్ రైస్ రెడీ అయిపోయింది. పెరుగు యాడ్ చేసి దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ద్రాక్ష వేశాను. కర్డ్ రైస్ రెడీ. ఇప్పుడు తాలింపు క్యారెట్ తురుము, కొంచెం కొబ్బరి తురుము, కొత్తిమీర యాడ్ చేశాను. తాలింపు రెడీ. ఆనియన్, టమాటో, సాల్ట్, చిల్లీ పౌడర్ అన్నీ వేసి కొత్తిమీర గార్నిష్కి యూజ్ చేశాను. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అన్నీ ప్రిపేర్ అయిపోయాము. దీనికి స్వీట్ కూడా కావాలి కదా మనకు. భోజనం అంటే స్వీట్. అన్ని డ్రై ఫ్రూట్స్, కోకోనట్, డేట్స్ అన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ లడ్డూలాగా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ అనేదే లేకుండా ఫుల్ అండ్ ఫుల్ అటుకులు పెట్టి ఇంత ఫుడ్ ఒక ఫుల్ కంప్లీట్ మీల్స్ అనేది నేను ప్రిపేర్ చేశాను. ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొనేసి ఇలా ప్రిపేర్ చేశానండి. బట్ నేను ఇది తిని టేస్ట్ కూడా బాగా చూశాను. ఫుడ్ అయితే నిజంగా అయితే మన ఫాస్టింగ్స్ అలాంటివన్నీ వచ్చినప్పుడు ఇలాంటి డిఫరెంట్గా ట్రై చేయడం, మంత్లీ వన్స్ అయినా ఇది చేయడం చాలా మంచిది అనిపించింది నాకు. వెరీ వెరీ నైస్ ఫుడ్. Thank you so much, guys. Please like, share, subscribe my channel.